స్థల యాక్చువల్లీ మెయిన్ దర్శనం ఇది కాదు. అక్కడ మనకి డైరెక్ట్ చిక్మంగళూరు బస్సు లాంగ్ జర్నీ పోయే బస్సు ఉంటే అక్కడ దొరుకుతుంది. పోతూనే ఉన్నాం ఇంకా మేము. స్థల స్వామి టెంపుల్. బట్ ఏమంటే ఇది మెయిన్ టెంపుల్ కాదు, మనకు వచ్చేది మెయిన్ టెంపుల్ అది. ಬಟ್ ಇದ್ಯಾಕೆ ನಾ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮಾಡಿ ಇಕ್ಕಿರೋದಿಲ್ಲ ಮೈನ್ ಟೆಂಪಲ್ ಅಲ್ಲ ಅಂದಮೇಲೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರಲ್ಲ. ಹೌದೌದು. ಮತ್ತೆ ನೀವು చూస్తున్నా కదా, ఇదే మనం యూట్యూబ్లో చూసే దేవస్థానము వెనకాల ఉన్నది. సో మనం అందరూ ఏమనుకుంటాము ఇదే మెయిన్ దేవస్థానం అనుకుని వస్తాము. కానీ యాక్చువల్లీ మెయిన్ దేవస్థానం ఇది కాదు, ఇది స్థాపన చేసినది. కానీ మెయిన్ దేవస్థానం అనేది అది. ఇది ఓపెన్ 8 years అయిందంటే అక్కడ పెట్టిన కూడా అది 900 years నీకు అక్కడ ఉన్నది మెయిన్ టెంపుల్ వచ్చేసింది అది. కానీ ఇక్కడ మనకి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు చూసేట్లుంటే చూడండి, కన్స్ట్రక్షన్ ఇంకా చేస్తున్నారు. అందువల్ల ఎవరైనా వచ్చేట్లుంటే అక్కడ మెయిన్ దర్శనంకి వచ్చి అక్కడి నుంచి 1.5 kilometers ఇక్కడికి రండి. ఈడ పాజిటివ్ కొండి, ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ ఏమీ రిస్ట్రిక్షన్లే. కానీ దేవునితో తీసుకోవచ్చు. మనము నిల్చుకొని పక్కన ఫోటో తీసుకునేది అట్లా లేదు. సో అట్లా చేసాకే పోదండి. మీరు పాజిటివ్గా ఉంటుంది. మీరు వచ్చి కొంచెం మెడిటేషన్ చేయండి. నాకంటే చాలా పాజిటివ్ అయ్యా, మైండ్లో కొంచెం రిలాక్సేషన్ అయ్యా. కొంచెం ఏమేమో టెన్షన్ ఉంటుంది, ఏమేమో కన్ఫ్యూజన్ ఉంటుంది లైఫ్లో, అవన్నీ మనకి క్లియారిటీగా దొరుకుతుంది ఇక్కడ. మేజర్ థింగ్ కోరికంటే ఒకటే కోరుకోండి, అది గట్టిగా కోరుకోండి, పాజిటివ్గా కోరుకోండి. బంచ్ ఆఫ్ కోరికలు పడుకొని అది కావాలి ఇది కావాలి అంత లైన్లో పడుకొని అవుతుంది. ఇది నేను ఒకటే చెప్పేది మీకు రిక్వెస్ట్. ఒకటి కోరుకోండి, అది అయ్యేట్లుంటే నెక్స్ట్ టైం వస్తానని నమ్ముకుంటారండి. నేను అప్పయ్యా. సో నేను ఒకటే కోరుకోవాలా వచ్చేయాలా. సో ఇక్కడికి రావాలని నేను లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటుంటే, ఈ ఇయర్ అనుకుంటుంటే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటే, నాగార్జున ఇంకా కొంచెం సుబ్బి గారిని అందరూ ఎవరు వచ్చాక రెడీ ఉన్నిలే. ఫైనల్గా ఒకటినే వచ్చేసింది. ఒకరిని వచ్చిన దేవుడు తోడుకి ఇంకొకరు పంపించినారు నా చేతిలో. సో ఆయన దయ వల్ల మాకు దర్శనం అయ్యేట్లా అయ్యా. సో ఈరోజు అంతా పాజిటివే. లెట్స్ సీ ఏమైతుంది. ఇక్కడి నుంచి పోయి ఇంకా మన లైఫ్లో బెంగళూరు పోయి తెలుస్తుంది. అంటే అన్లెస్ చూడము కొంచెం ఇక్కడ దర్శనం ఫోటోలు తీసుకొని ఆమె ఇంకా బయలుదేరుతాం. డన్. ఇప్పుడు కేఆర్టీసీ బస్ స్టాండ్ నేను బయలుదేరుతున్నాను. నాకు డైరెక్ట్ చిక్కమంగళూరు బస్కి పోవాలంటే ఫర్దర్ రెస్టారెంట్ నుంచి 2 స్టాప్లు తీసుకోవాలా. ఇప్పుడు యావదో జాగా చెప్పింది వాళ్ళు, ಯಾವ ಜಾಗ చెప్పింది వాళ్ళు, జ్యోతి. సో జ్యోతి అంటే ఒక స్టాప్ ఉంది, అక్కడ దిగేసి అక్కడి నుంచి లాల్బాగ్ కేఆర్టీసీ అంటే ఒక స్టాప్ ఉంది, అక్కడ పోవాలా. ఆడ పోయిన మీటిక డైరెక్ట్ చిక్కమంగళూరు బస్ దొరుకుతుంది. సో ఇప్పుడు టైము మనకి 1 o'clock అయితే వస్తుంది. అವಾಗ ఇంకేత వచ్చింది, అప్పుడు ఎట్లా వచ్చింది ఆటోలో. అది రైల్వే పోయే ట్రాక్.
ಮಾಡಿದೆ ఇవ్వండిరా అప్ప ఆరు బస్ స్టాండ్లో దిగేసి ఇప్పుడు ఇంకో బస్ స్టాండ్కి పోతున్నాము. అది లాల్బాగ్ బస్ స్టాండ్ అంతే. అక్కడ మనకి డైరెక్ట్ చిక్కమంగళూరు బస్సు లాంగ్ జర్నీ పోయే బస్సు ఉంటే అక్కడ దొరుకుతుంది. ఇంకో బస్ స్టాండ్ ఉంది కేఆర్ఎస్సి, అది సిటీ మాల్తావా. అక్కడ వచ్చి ధర్మస్థల పోయేది, ఈ పుత్తూరు పోయేది, చిన్న ఊరికి పోయేది మాత్రం అక్కడ పోయేది ఆ బస్ స్టాండ్. సో నేను చెప్పినట్లే ఆ బస్ ఎక్కి ఇక్కడ దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కిపోతున్నాము. ఫుల్ ఈరోజు ట్యాన్ అయిపోయినాను, ఫుల్ హూస్ట్ అయిపోయాను. హీల్ తాగింగ్ టిఫిన్ తినలేదు, పొద్దున చల్లగా గాలి వస్తాను. డిహైడ్రేషన్ అవుతాను అబ్బా. మనోడు బాగా జ్యూస్ తాగేసినాడు, మౌంటైన్ డ్యూ జ్యూస్ అంటే ఇంకొక జ్యూస్ కాదు, మౌంటైన్ డ్యూ. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం మేము. పోయిన తక్షణ ఫస్ట్ ఈరోజు అది వేరే శనివారము, నేను నాన్ వెజ్ పెడితే తినలే, వెజ్. ఇంకా వెజ్ ఉంటే నువ్వు తింటావు నాన్ వెజ్? బ్రహ్మానంద గారు ఒక మాట చెప్తున్నాను. ఏమని చికెన్ అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. ఏ తినాలి అనిపిస్తే తినాలి. ఓకే సార్ మాస్టరు, మీరు తినండి, నేను వదిలేయండి. ఈరోజు శనివారం తినలేదు, సో నేను సోమవారం తిన్నాను. ఓకే చలో లెట్స్ సీ ఏమైతుందో తెలియదు. అక్కడ మనకి బస్సు దొరికితే పార్సల్ ఏమైనా తీసుకొస్తాం, లేకపోతే చిక్కమంగళూరు పోయే వరకు తినకపోయలే స్నాక్స్ ఏమైనా తీసుకుని అక్కడ మ్యాచ్ తీసుకుంటాం. భోజనం తినేకి వచ్చినాం. ఇక్కడ బస్ స్టాండ్ నియర్ మినీ భోజనం తీసుకుని వచ్చినాము. పొద్దు నుంచి ఆకలి అవుతుంది కాబట్టి. సో తినేసి ఇంకా బస్సుకి 1:30 ఉంది, 1:30 బయలుదేరాలి. బాగుంది, అదే చూసుకొని తినేసిపోదాం. ఫుల్ ఎనర్జీలే, మూస్ట్ అయిపోయినా. భోజనం ఏం బాగాలేదు. లేరా ఇప్పుడు 1:30కి యశ్కండకి వెళ్దాంగా, 2 గంటగా 2 గంటలు బస్సు దొరికింది. మేమంతా ఊస్ట్ అయిపోయినాము. ప్లీజ్ దయచేసి చూడదండి, వెనకాలంతా ఫుల్ రష్. మేము చిక్కమంగళూరు బయలుదేరుతున్నాం. మనోడు వాళ్ళ ఫంక్షన్ క్యాన్సిల్ చేసిన మా ఫంక్షన్కి వస్తానని చెప్పా, కేవలం నా కోసం. లేట్లేనా మీ ఫంక్షన్కి వస్తాను, ఎట్లా మళ్ళీ అక్కడి నుంచి 20 కిలోమీటర్ పోలే చిక్కమంగళూరు మీ ఫంక్షన్ నుంచా, అందుకే ఒకేసారి మీ ఫంక్షన్కి వస్తాను లే అన్నయ్య అని చెప్పా. తారా అప్పయ్య ఎవరదని ధారావతం గారు అంటే చెప్పి. సో మనోడు వస్తాడు. సరే ఓకే, దేరే చిక్కమంగళూరు పోయి నేను దొరుకుతాను. అంటిల్ అన్లెస్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు జస్ట్ చిక్కమంగళూరు మేము రీచ్ అయ్యాము. నేను మనోడు వెయిట్ చేస్తున్నా, వాళ్ళ ఆటో పంపిస్తారంటే దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఏమంటే కథ, వీడు నా ఫంక్షన్కి వస్తానని చెప్పేసి నేను చేసి వాన్ ఫంక్షన్ నేను పోతున్నాను. నా ఫంక్షన్ నేను పోవాల్సింది అక్కడ నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే అది వాళ్ళది ఉండేది ఈవినింగే. నేను ఇప్పుడు జస్ట్ వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళీ చిక్కమంగళూరు నుంచి 40 కిలోమీటర్స్ దూరం పోవాలా. 40 కిలోమీటర్స్ నాకు 1.5 అవర్ చూపిస్తుంది. యాడ్ పోయేది ఇక్కడ. అందుకే అరౌండ్ వాళ్ళ సరత్ ఫంక్షన్ ఇక్కడ ఉంది, బ్యాచులర్ పార్టీ ఏమంటే కరెక్ట్ కదా, బ్యాచులర్ పార్టీ రిసెప్షన్ ఉండాలా. ఇప్పుడు బ్యాచులర్ పార్టీ రేపు వచ్చేసి తెల్లారితో రిసెప్షన్. సరే అది, సో అది కదా. సో వాళ్ళ బ్యాచులర్ పార్టీ రిసెప్షన్ పెట్టింది కాబట్టి మేము ఆడికే పోదాము. అయినా ఇంకా అక్కడ పోయి ఇక్కడ నుంచి చింత ఎందుకు, ఆ తలకైనప్పుడు ఎందుకు, ఇప్పుడే టైర్డ్ అయిపోయినాము. ప్రాపర్గా ఫుడ్ లేదు కాబట్టి ఇదే ఉందాము. సరే ఇంకా వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేసి వచ్చింది డైరెక్ట్గా ఇంత పోయి మీట్ అవుదాం. ఏమో మనోడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ధర చెప్పండి మాస్టర్, ఏమైనా
ఇವಾಗ సర్చ్ వచ్చేది సో వాట్సాప్లో వాళ్ళు ఫ్రెండ్స్ పంపిస్తారు మన ఆటో అందుకే మేము ఆటోలో పోతున్నాం ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు 55 కిలోమీటర్ 55 కిలోమీటర్ ఉంది డైరెక్ట్ 1.5 అవర్ ఇది పోయేదాన్ని ఇక్కడ నుంచి సో ఆటో అన్న వచ్చినాడు ఆటోలో 1.5 అవర్ ఇక్కడ నుంచి 1.5 అవర్ పోయి అక్కడ ఫ్రెష్ పోయి అంత కూడా ఏం నడుచుకుని చూస్తాను ఆటో భయం అసలు ఫస్ట్ అయిపోతుంది ట్రావెల్ చేస్తూనే ఉన్నాము ఎండ్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాము రెస్ట్ లేదు బాడీకి నువ్వు అయితే పోయి కొంచెం ఫంక్షన్ ఆమెకి అదేమో నడుచుకునే పార్టీ అదే స్టేట్లో వల్ల పవర్ఫుల్ జోక్గా ఉన్నారు ఓకే అక్కడ పై చూద్దాం 1 hour later. అಷ್ಟೇ భయంకర ఒకరంటే ఒకరు లేరు ఇక్కడ నైట్ అయ్యింది 9 o'clock పోతూనే ఉన్నాం ఇంకా మేము ಇಲ್ಲ 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 అయ్యో వద్దన్న అన్న వచ్చి వీడియో చేస్తానని చెప్తాను ఈ కాటులో ఈ అడవులో మా దేవుడ భయంకరం మంచి హంటింగ్ లాగా వచ్చినాం మేము ఫస్ట్ ఇంటికి పోయి అసలు వీడి సైలెంట్ అయిపోయినాడు ఫుల్ షాకింగ్ ಊರು ಒಟ್ರಲ್ಲಿ ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರಿಂದ ಇಲ್ಲಿಗೆ ನಿಮಗೆ 55 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಏನು ಮನೆ ಇಲ್ದ್ರ ಕಾಡು ಇಲ್ದ್ರ 51 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಹೋಗ್ತಾ చిక్కమంగళూరు సిటీ నుంచి అడవుల్లోకి వచ్చినాము అల్లూరులో ఉన్నది అడవుల్లో ఉన్నది మాకంటూ భయంకరం ఏదో ఒక బిల్డింగ్ చూసి ఇప్పుడు చూస్తే ఒక లైట్ చాలా భయం వేసాయి అప్పటి నుంచి ఆ లైఫ్లో సినిమా చూస్తాను సినిమా చూస్తాను ఇప్పుడు చూస్తాను ఎప్పుడప్పుడు వస్తుంది లైట్ చూస్తాను ఫస్ట్ లైట్స్ అనిపించాను అట్లా అనిపించింది నాకు ఏదో ఒక స్ట్రీట్ లైట్ చూస్తాను భయపడ నెక్స్ట్ దూరం అవుతున్నా మన 3 కిలోమీటర్ ఇంకా 3 కిలోమీటర్స్ పోవాలి మా వాళ్ళ ఫంక్షన్ ఉన్నాయి ఇంటికి సార్ వాళ్ళ ఇంటికి దేవుడా చూస్తున్నారు కదా స్వామి అదో ఇక్కడ ఉంచండి ఆడే నడుస్తున్నది పార్టీ ఇక్కడ ఇల్లు ఉన్నది పాప మా అన్నకి థ్యాంక్స్ చెప్పాలా థ్యాంక్స్ అని వస్తున్నారు ఎవరో పోతా ನೋಡಲ್ಲಿ $2,000 years later.
నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నీ అయ్యా అమ్మా ఊరుకోవాలడు అన్నా. నిన్న అక్కడ పార్టీ అంటే నాకంటే ఫంక్షన్ అంతా ముగించుకొని ఈవెంట్ అంతా ముగించుకొని లాగిన్ చేసి కాలేదు. సో మనం స్టే అయితే అది అంతే అంతే వాళ్ళ సార్ వాళ్ళు ఇంట ఫామ్ హౌస్తో నిన్న వాళ్ళ ఇంటితో ఫంక్షన్ నడిచింది. ఇది వచ్చి వాళ్ళ ఫామ్ హౌస్. సో ఇదంతా కాఫీ ప్లాంటేషన్. చుట్టూరు ఫుల్ చూస్తే మీరంతా గ్రీనరీనే. మార్నింగ్ లేసాక ఇక్కడ బాగుంటుంది. ఓకే సరే, నేను ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ ఆ ఫంక్షన్ నుంచి నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను. ఓకేనా? హోప్ మీకు అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక జోష్ వస్తుంది నెక్స్ట్ ఎట్లా వ్లాగ్ చేయాలనేసి. అయినా ఎందుకంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారు నాకు కూడా ఒకటి వ్లాగ్ ఏమైనా జోష్ వచ్చేది. సో చలో బాయ్.